అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ పిక్చర్‌లో కనపడుతున్న ఈ వ్యక్తి మీకు ఎవరో తెలుసా? ప్రెజెంట్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. బహుశా ఇప్పుడు తెలిసుంటుంది. ఇంతకు ముందైతే మాత్రం చాలామందికి ఐ థింక్ 100%లో 75% మెంబర్స్‌కి కూడా ఇతను ఎవరో అనేది ఒక ఐడియా కూడా ఉండి ఉండదు అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏందనేది ఖచ్చితంగా కామెంట్స్‌లో రాయండి. ఇతని గురించి ఇప్పుడు న్యూస్‌లో వెరీ హాట్ టాపిక్‌గా పోతూ ఉందన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. అవేంటనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇతనిని విమర్శించే అంత స్థాయి నాది కాదు. నాకు ఆ అర్హత కూడా లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే అతని జ్ఞానం అలాంటిది. అతని చేసిన గొప్ప ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. 20 దాకా పీహెచ్‌డీలు చేశారంటే చిన్న మాట. 100కు పైగా పేటెంట్లు తన పేరున కలిగి ఉన్నారు అని అంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. కాకపోతే ఇక్కడ నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి రెండో వైపు, సైడ్స్ కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. అసలు ఇంతకీ ఎవరు ఇతను అనంటే శామ్ పిట్రోడా గారు. ఇతను 1942లో ఒడిస్సాలో టిట్లగఢ్లో జన్మించారు. ఐ థింక్ 1984 అంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచే కూడా ఇతను భారతదేశంలో కాంగ్రెస్తో పనిచేస్తూ ఉన్నారు. అప్పటికి ఫారెన్లో ఉన్నారు. తనని ఇందిరాగాంధీ గారు భారత్కి రప్పించారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అసలు ఎందుకు రాజీనామా చేశారు, ఇతను చేసిన వ్యాఖ్యలు ఏంటి, వాటిపైన జరిగే దుమారం ఏంది అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. భారత్లో ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సమయంలో ఇంతకుముందు తను చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తిలో 55% గవర్నమెంట్ తీసుకుంటుంది, 45% చిల్డ్రన్స్కి ఇస్తుంది అనేసి. ఇది ఆల్రెడీ ఫారెన్లో ఉంటుందన్నమాట. అదేలా ఇక్కడ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అనేసి కాంగ్రెస్ తరపున అతను చెప్పారు. అది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాకపోతే దాన్ని కొంచెం వేరే విధంగా చెప్పారు. డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అయితే చెప్పున్నారు. ఓవరాల్గా దాని సారాంశం వచ్చేసి, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ₹1,00,00,000 సంపాదించానంటే అందులో 45 లక్షలు మాత్రమే నా పిల్లలకు వస్తుంది, 55 లక్షలు గవర్నమెంట్కి మనం తిరిగి ఇవ్వాలన్నమాట. అది అలా దాని గురించి చెప్పారు. అప్పుడు ఒక కాంట్రవర్సీ అయింది. తరువాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొక కాంట్రవర్సీ చేశారు. అతను చెప్పింది ఏంటంటే, మన దేశంలో అంటే భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో ఉండేవాళ్ళు వివిధ వర్ణాల్లో ఉంటారు. అంటే రంగులో తేడా ఉంటుంది, వ్యక్తి ఫేస్ కట్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకి. అవి ఏంటి అని అంటే, మన గ్లోబల్ పరంగా ఒక్కొక్క ప్రదేశంలోని ఆ సామాజిక అంశాలు కానివ్వండి, ఆ ప్రదేశంలో ఉండే సైన్స్ పరంగా కానివ్వండి, ఇవన్నిటిని బేస్ చేసుకొని అక్కడ ఉండే టెంపరేచర్ అయితే ఏమిటి, భూమి ఎలా ఉంటుంది, వాటన్నిటిని బేస్ చేసుకొని మన ఆకారాలు అనేవి ఉంటాయని. అంటే నాకు అంత మీకు సైంటిఫిక్గా చెప్పే అంత క్లియర్గా నాకు చెప్పినట్టుగా రావట్లేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఆ విధంగా మన రూపాలు అనేవి ఉంటాయన్నమాట. తను చెప్పింది ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలు తూర్పున ఉండేవాళ్ళు చైనీయుల్లాగా, పశ్చిమాన ఉండేవాళ్ళు అరబ్బుల్లాగా, ఉత్తరం వైపు ఉండేవాళ్ళు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాన ఉండేవాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అనేసి ఈ విధంగా చెప్పున్నారు. అంటే ఇక్కడ చైనీయుల్లాగా తూర్పున ఉండేవాళ్ళు చైనీయుల్లాగా ఉంటారు అని అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే, ఆల్రెడీ చైనా వాళ్ళు ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా మావేనని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. దానికి ఆజ్యం పోసేలాగా అక్కడ వాళ్ళు కూడా చైనా వాళ్ళలాగే ఉంటారు అనే విధంగా తను మాట్లాడున్నారు. అదేవిధంగా దక్షిణాన ఉండేవాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అని అంటే, దక్షిణాన అంటే మనం అనమాట. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మనం అందరం ఆఫ్రికన్స్ లాగా ఉంటాము అనేది ఈ వ్యాఖ్యలోకి వస్తుందన్నమాట. ఇక్కడే కాంట్రవర్సీ అయింది. కాశ్మీర్లో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళలాగా ఉంటారు అన్నట్లుగా ఈ విధంగా అనమాట. ఇది చాలా తప్పు. ఒక దేశంలో ఉండే ప్రజలను ఈ విధంగా విభజించి చూడడము అనేది కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అన్నట్లుగా మిగిలిన పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇది ఓవరాల్గా ఎలా ఉన్నా కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, తను చెప్పేది, నేను మొత్తంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది ఏంటి అని అంటే, అతను చెప్పేది అంటే ది స్టేట్స్మెన్ అనే ఒక దానికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భారత్ ఉత్తమ నిదర్శనం. ఇది వైవిధ్యమైన దేశం. ఇక్కడ తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లాగా, పశ్చిమాన ఉండేవాళ్ళు అరబ్బుల్లాగా కనిపిస్తారు. అదేవిధంగా ఉత్తరం వైపు ఉండేవాళ్ళు శ్వేతజాతీయుల్లాగా ఉంటారు, దక్షిణాన ఉండేవాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అనేసి అన్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నా కూడా మనమందరం సోదరీమణులమేను అనేసి పిట్రోడా గారు అన్నాను అనేసి చెప్తున్నారు. నా అర్థం ఇది అనేసి తను చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇది కాంట్రవర్సీ అయింది. దాని తర్వాత పిట్రోడా గారు తన పదవికి రాజీనామా కూడా చేసేశారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు కదా, దానికి రాజీనామా చేసేశారు. అధిష్టానం ఆమోదం తెలిపిందనేసి జయరాం రమేష్ గారు కూడా చెప్పేశారు. ఇక్కడ ఇతను చాలా గొప్ప వ్యక్తి అని నేను చెప్పాను కదా. ఇక్కడ
1980లోనే భారతదేశం యొక్క మొట్టమొదటి టెలికమ్యూనికేషన్ అండ్ సాంకేతిక విప్లవానికి పునాది వేసిన ఘనత కూడా ఇతనిదే. మిస్టర్ పెట్రోడ ప్రపంచ డిజిటల్ విభజనను తగ్గించడంలో సహాయపడే ప్రముఖ ప్రచారకర్తగా కూడా ఉన్నారు. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి సలహాదారులుగా ఉన్నారు. తర్వాత టెలికమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాల ఉత్పత్తి, నూనె గింజలకు సంబంధించిన ఉత్పత్తి, వీటన్నిటికీ కూడా 6 సాంకేతిక మిషన్లను కూడా అతను రూపొందించారు. ఇతను భారతదేశ కమిషన్ అనమాట వ్యవస్థాపకుడు కూడా ఇతనే, మొదటి చైర్మన్ కూడా ఇతనే. చాలా సామాజిక మార్పులకు కూడా కీలకమైన సాంకేతికతని అతను అందించారు. అదేవిధంగా మనము ఇంతకుముందు ఉండేది ఎస్టీడీ, ఐఎస్టీ బూత్లు అనేసి మన ఫోన్ ఎవరికైనా మాట్లాడాలంటే అవి స్టార్ట్ చేసింది కూడా ఇతనే అనేసి చెప్తారు. నేను వీలైనంత క్లుప్తంగా ఇతని గొప్పతనం గురించి చెప్పాలి అని అంటే 1942లో తిట్లీగఢ్లో ఒరిస్సాలో జన్మించారు. గుజరాత్లోనే స్కూలు అవన్నీ చదువుకున్నారు. 1962లో ఫిజిక్స్లో బిఎస్ కంప్లీట్ చేశారు. 1964లో ఎంఎస్ యుఎస్ఏలో చేశారు ఫిజిక్స్లోనే. ఆ తర్వాత 1965లో టెలికాంలో పనిచేశారు. 1966లో పెళ్లి చేసుకున్నారు. 1967లో ఫస్ట్ పేటెంట్ని క్లెయిమ్ చేసుకున్నారు తన పేరు మీద. ఇక్కడ ఇంకొక విషయం నేను అది చివరిలో చెప్తాను, దాంతో మీరు ఏకీభవిస్తారా కాదా అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా 1981లో టెలికాంలో ప్రధానమంత్రి గారితో అప్పుడు అనుబంధం వల్ల అతన్ని తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది తన ప్రస్థానం. 1984లో C.ని ప్రారంభించారు. 1986లో గ్రామీణ మార్పిడికి అభివృద్ధి కూడా పనిచేశారు. 1987లో రాజీవ్ గాంధీ గారికి సలహాదారులుగా ఉన్నారు. తర్వాత 1987లో టెలికమిషన్కు ఫస్ట్ చైర్మన్గా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కొద్ది రోజులు ఉన్నారు. ఆ తర్వాత 1994లో మళ్ళీ యుఎస్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట అతనికి గొప్పగా చెప్పాలి అనేవి. తర్వాత 2005 నుంచి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నారనమాట. ఇతను 2009లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్లో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇది ఇంత గొప్పగా పనిచేశారు. 2005లో మినిస్టర్ అయ్యారు. 1992లో ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేశారు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత నాలెడ్జ్ గల వ్యక్తి. కానీ మన పెద్దవాళ్ళు మనకు ఒకటి చెప్తుంటారు కదా, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అనేసి. అదేవిధంగా మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా మనం ఎవరితోటి ప్రయాణం చేస్తున్నాం, మన మాట ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది అనే దాని మీదనే మన క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది దీన్ని విభేదించవచ్చు, కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళనే కదా మనం ఫ్రెండ్స్ లాగా కూడా చూస్ చేసుకుంటాము. అది నా అభిప్రాయం. ఇక్కడ ఇంకొక విషయం చివరిలో చెప్తాను అన్నాను. 100కు పైగా పేటెంట్స్ తన పేరు మీద పెట్టుకున్న శామ్ పిట్రోడా గారు ఎందుకు వాటిని పబ్లిక్ చేయలేదు? సంపదని పేదవాళ్ళకి పంచాలి అని చెప్పే శామ్ గారు మరి ఎందుకు పేటెంట్స్ తీసుకున్నట్టు? అవి ఎందుకు ప్రైవేట్గా ఉంచలేదు? తన ఆస్తిని ఎందుకు పేదవాళ్ళకి పంచలేదు? తన బంధువులు, తన పిల్లలు, వాళ్ళ ఆస్తిని ఎందుకు పేదవాళ్ళకి పంచలేదు? ఒక వ్యక్తి తన దగ్గర ఆస్తి ఉంది అని అంటే ఎన్నో ట్యాక్సులు అన్ని కట్టంగా మిగిలిందే కదా తన దగ్గర ఆస్తి ఉంటుంది. అంటే అది తన కష్టార్జితం, తన వారసులకి ఇచ్చుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు, అది తన ఇష్టం. అలా కాకుండా మీరు సంపాదించింది 55% గవర్నమెంట్కి ఇవ్వండి అని అంటే చాలా తప్పు. పేదవాళ్ళకి సహాయం చెయ్యండి అనడం తప్పు. కాకపోతే పేదవాళ్ళని ఒక చెయ్యి పట్టుకొని పైకి తీసుకురండి. మీ దగ్గర ఉన్న సంపదలో మీకు నచ్చినంత ఒక పేద వ్యక్తికి తన కాళ్ళ మీద తన నిలబడేలాగా ఒక 5,000 10,000 పెట్టి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టించండి. తన కాళ్ళ మీద తన నిలబడేలాగా చేయండి అనడం కరెక్ట్. అలా చేయడమే కరెక్ట్. గవర్నమెంట్ కూడా ప్రతిదానికి ఉచితంగా డబ్బులు ఇవ్వడం అనేది చాలా 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 రాంగ్. ఒక వ్యక్తికి మనం ఎన్ని రోజులైనా సహాయం చేయగలుగుతామో అదే వ్యక్తి తన కాళ్ళ మీద తన నిలబడేలాగా చేయగలిగితే తను ఇంకొకరి దగ్గర చేయి చాపే అవసరం ఉండదు కదా. ఇది నా అభిప్రాయం. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో ఉండే హిస్టరీ వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.